Very good morning, students. How are you all? Good morning, sir. Hello. Fine. Hi. Very good, very good. వాయిస్ వినిపిస్తుంది కదండి, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? జస్ట్ అ మినిట్, దర్ ఇస్ అ నెట్వర్క్ ఇష్యూ. ఐఎమ్ ట్రైంగ్ టు ప్రెజెంటింగ్ ది presentation. Just a minute. Okay. Now, now it is visible, right? Yes. In this class, what we discussed in the previous class లో ఏం చెప్పుకున్నాడు మనం? Previous class లో. Did anyone remember that? ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నది ఎవరికైనా గుర్తుందండి? సో అట్లీస్ట్ వేర్ వి స్టాప్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. మన లాస్ట్ లో ఎక్కడ ఆప్ చేసాం, ఐ మీన్ ఏం డిస్కస్ చేసాం? డిడ్ ఎనీవన్ రిమెంబర్ దట్? రీసెర్చ్ పర్పస్ తెలుసుకుంటున్నాం సార్. ఎస్, వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. రీసెర్చ్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అండి. లాస్ట్ క్లాస్ లో మీకు రీసెర్చ్ స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఈ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వన్ లైన్ ఉంటే బాగుంటుంది, ఐ మీన్ ఫర్ యువర్ రిఫరెన్స్ అని చెప్పేసి. సో లాస్ట్ క్లాస్ ఇక్కడ ఆప్ చేసాం మనం, రైట్? సో what are the steps in Yes, research sir. process? There are 11 steps are there. One is formulating the research problem, extensive literature survey, developing the hypothesis, and preparing the research design, determining the sample design, collecting the execution of the project, analysis of data, hypothesis of testing, generalization and interpretations, preparation of the report, or presentation of the result. These are the steps involved in that research process. ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దామండి. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ హియర్? ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం. ఓకే, మీకు ఏమైనా డిస్టర్బ్ గా ఉన్నా, మీన్ వాయిస్ వినిపించకపోయినా, స్క్రీన్ కనిపించకపోయినా ఇమీడియట్ గా నాకు చెప్పండి. ఓకే, ఓకేనా? చెప్పండి అమ్మా. Yes, sir. మాట్లాడరు మీరు. ఓకే సార్. వెరీ గుడ్. ఓకే, సో చూడండి అమ్మా, ఫస్ట్ వన్ ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం. సో జనరల్ గా ఫార్ములేటింగ్ అంటే మీనింగ్ ఏంటండి? ఫార్ములేటింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? జనరల్లీ ఎగ్జాక్ట్లీ ఆర్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, లేదంటే ఎగ్జాక్ట్లీ ఏర్పడడం అనొచ్చు. జనరల్ గా ఏంటంటే సెలెక్టింగ్ వస్తుందన్నమాట, అంటే కలుసుకోవడం, ఒకే చోటకి చేర్చడం, అలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ విల్ బికమ్. ఓకే, ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ ద రీసెర్చ్ ఈజ్ ఏ. ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నప్పుడు టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు రీసెర్చ్ చేయడానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. వాట్ ఈస్ ద డిఫికల్ట్ జాబ్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్? సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఫర్ రీసెర్చ్. ఓకేనండి, ఫస్ట్ మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి రీసెర్చ్ చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వై? బికాస్ మీరు సెలెక్ట్ రీసెర్చ్ అనేది చేయాలి. సో వచ్చిందా మళ్ళీ నేను మార్చుకుంటాను కావట్లేదంటే కుదరదు. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టార్ట్ రీసెర్చ్, బిఫోర్ దాట్ సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ రీసెర్చ్, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ఓకేనండి, వెన్ వీ సెలెక్ట్ ఏ టైటిల్ ఆర్ రీసెర్చ్ స్టేట్ ఈజీ టు పర్ఫార్మ్. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. సో మీరు ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెర్చ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేసుకుంటారో, సో అదర్ యాక్టివిటీస్, మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇట్స్ వెరీ ఈజీ టు. టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ అనేది ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత టైటిల్ అనేది పెట్టుకున్న తర్వాత వెరీ ఈజీ. ఓకేనా? మిగతా టాస్క్స్ పెర్ఫామ్ చేయడానికి ఇట్స్ వెరీ ఈజీ. అసలు మీకు టాపిక్ అనేది తెలియకుండా, మీకు అసలు టైటిల్ అనేది తెలియకుండా రీసెర్చ్ చేయమంటే ఎలా చేస్తారండి? చేయగలమా? చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్కెటింగ్ బేస్డ్ రీసెర్చ్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. సో మీ టాపిక్ అనేది వచ్చి సేల్స్ అండ్ సంథింగ్ సేల్స్ రిలేటెడ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక టాపిక్ ఏంటి మీది?
సేల్స్ రిలేటెడ్ ఇన్ ద మార్కెట్. ఓకేనా, సేల్స్ గ్రోత్ గురించి కానీ లేకపోతే సేల్స్ అంటే కంప్లీట్ గా అన్ని వచ్చేస్తాయి. సో అందులో మీరు ఏది అందులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ రీసెర్చ్ అనేది మార్కెటింగ్ మీద చేయాలనుకుంటున్నారా, ఫినాన్స్ మీద చేయాలనుకుంటున్నారా, హెచ్ఆర్ మీద చేయాలనుకుంటున్నారా, ఐటీ మీద చేయాలనుకుంటున్నారా, ఇది ఫస్ట్ మీరు టాపిక్ అనేది ఏమైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో టైటిల్ అనేది మీరు పెట్టుకోవాలి. ఫస్ట్ టైటిల్ అనేది ఏంటి, మన ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఏంటి, మన ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, అది పాస్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇన్ రీసెర్చ్ లో ఇట్స్ వెరీ ఈజీ టు పర్ఫార్మ్. సో ఫర్ దట్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ thoroughly the problem it must have to discuss with colleagues, friends, experts and టీచర్స్. ఓకేనా, సో మీరు ఈ రీసెర్చ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే సో యూ మస్ట్ హ్యావ్ టు డిస్కస్ విత్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ, మీ ఫ్రెండ్స్ తో కానీ, ఎక్స్పర్ట్స్ తో కానీ, టీచర్స్ తో కానీ డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఐఎమ్ డూయింగ్ ద ప్రాజెక్ట్ లైక్ దిస్ ఇస్ మై టాపిక్, ఓకే, దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ టైటిల్, సో ఐ హ్యావ్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎట్ దిస్ స్టేజ్. ఓకేనా, ఫస్ట్ లెవెల్ స్టేజ్ లో కానీ సెకండ్ లెవెల్ స్టేజ్ లో కానీ మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ ప్రాబ్లమ్ విత్ యువర్ కలీగ్స్ కానీ, మీతో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ టీచర్స్ తో కానీ, మీ ఎక్స్పర్ట్స్ తో కానీ. సరేనమ్మా, యూ హ్యావ్ టు డిస్కస్ విత్ దెమ్. ఎందుకు డిస్కస్ చేయాలి, టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ రీసెర్చ్ ప్రాబ్లమ్ థరోలీ. ఓకేనండి, మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉంటుందో రీసెర్చ్ ప్రాబ్లం దాని గురించి మీరు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, బాగా అర్థం చేసుకోవడానికి యూ నీడ్ టు డిస్కస్ దట్ ఇష్యూస్ విత్ యువర్ ఎక్స్పర్ట్స్, కొలీగ్స్ అండ్ టీచర్స్. ఎవరితో అయినా సరే డిస్కస్ చేయాలి. ఫస్ట్ ద రీసెర్చ్ టాపిక్ ఆర్ ప్రాబ్లమ్ షుడ్ బి ప్రాక్టికల్, relatively important, feasible, relatively important, feasible, ethically and politically acceptable. ఓకేనా, సో సింపుల్ గా ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లం అంటే మీ యొక్క రీసెర్చ్, మీరు ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా, ఈ రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ రీసెర్చ్. ఓకేనా, సో ఆ రీసెర్చ్ ప్రాబ్లం టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్ అండ్ రీసెర్చ్ స్టేట్మెంట్ కూడా మీరు పాస్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అందులో వచ్చే యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారు, మీకు రీసెర్చ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా అండర్స్టాండ్ చేసుకోవాలి థరోలీ అంటే యూ నీడ్ టు డిస్కస్ విత్ యువర్ కొలీగ్స్, ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్స్ అండ్ టీచర్స్ తోటి మీరు డిస్కస్ చేసుకోవాలి. సో అలా మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు మీ టాపిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే మీ ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ని బేస్ చేసుకుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిస్కస్ చేసుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని మీరు కొలీగ్స్ తో కానీ, మీ ఫ్రెండ్స్ తో కానీ, టీచర్స్ తో కానీ డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే రీసెర్చ్ లో ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో అవి మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, వన్స్ ప్రాబ్లం ఏదన్నది అర్థమైంది అనుకోండి మీకు, సో ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ దట్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం, రైట్? అంటే ప్రాబ్లం ఏదనేది మీకు క్లియర్ గా అర్థమైతే మీరు సాల్వ్ చేయగలరు. అంతేనా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ ఉందండి, బైక్ మీద మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు, డ్రైవ్కి వెళ్ళినప్పుడు సడన్ గా బైక్ ఆగిపోయింది. సో ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం పెట్రోల్ ఆఫ్ చేసి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఆఫ్ చేసి ఉంది అనుకుని అదొక ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లం, రైట్? సో ఏం చేస్తారు, ఇమీడియట్ గా పెట్రోల్ అనేది ఆన్ చేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. అసలు మీకు ప్రాబ్లం అనేది ఎందుకు ఆగిపోయింది అనేది అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అలా నుంచి చూడాలి. ఎగ్జాంపుల్ కోసం, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి, అంతేనా? సో ఇలాంటి టైంలో ఒకవేళ మీకు పెట్రోల్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది తెలియదు, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు ఇమీడియట్ గా యూ హ్యావ్ టు కాల్ టు యువర్ ఫ్రెండ్స్. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. సో ఏం చేస్తారు, ఫ్రెండ్స్కి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఒకసారి పెట్రోల్ చెక్ చేయి, ఒకసారి కీ చెక్ చేయి,
అని చెప్పేసి అంటారు కదా, ఒకసారి కిక్ స్టార్ట్ కొట్టు అని చెప్పేసి అంటారు కదా జనరల్ గా. సో ఇలాంటిదే సేమ్ అదే ఫార్ములాని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఈ రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ టాపిక్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గానే ఉంటాయండి. ఓకే, ఇంపార్టెంట్, రిలేటెడ్, ఫీజిబుల్, ఎథికల్, పొలిటికల్ యాక్సెప్టబుల్. ఓకేనా? సో మీ రీసెర్చ్ టాపిక్స్ కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా ఇట్స్ వెరీ రిలేటివ్లీ ఇంపార్టెంట్, ఫీజిబుల్, ఎథికల్లీ ఆర్ పొలిటికల్ యాక్సెప్టబుల్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ టాపిక్? అదే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి, మన స్లోగానే వెళ్ళాం, స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. చాలా మంది అంటే ఒక ఇద్దరు చెప్తున్నారు సార్ క్లాస్ కొంచెం స్పీడ్ అయిపోతుంది, స్లోగా చెప్పమని. సో ఇవాళ మనం ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఏమా, డిడ్ యూ అండర్స్టాండ్, డిడ్ యూ గోట్ ద ఐడియా అబౌట్ దట్ ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్? ఎస్ సార్. వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందండి. మధ్యలో క్లాస్ నుంచి లెఫ్ట్ అవ్వకూడదండి, క్లాస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు. మేబీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. సరే, నెక్స్ట్ సెకండ్ టాపిక్, సెకండ్ స్టెప్ చూడండి అమ్మా. లిటరేచర్ రివ్యూ ఆర్ ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే. ఓకే, మీకు లిటరేచర్ రివ్యూ అన్నా ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే అన్నా ఒకటే, సరేనా? రెండింటిలో ఏది రాసినా పర్వాలేదు. సో మనకి ఇక్కడ లిటరేచర్ రివ్యూ అని ఉంది, ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే అని ఉంది. మనకి యాక్చువల్ గా వాడు ఇచ్చిన దాంట్లో ఎలా ఉంది, ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే అని మాత్రమే ఇచ్చాడు. యూ కెన్ సీ ద సెకండ్ పాయింట్ హియర్, సెకండ్ స్టెప్, ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే అని మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ లిటరేచర్ రివ్యూ ఆర్ ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే. సో ఈ సెకండ్ పాయింట్ చూద్దామండి. ఆఫ్టర్ ద సెలెక్షన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్, మనం ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద సెకండ్ స్టెప్ ఈజ్ దట్ ఆఫ్ లిటరేచర్ మోస్ట్లీ కనెక్టెడ్ విత్ ద టాపిక్. సో జనరల్గా ఏంటంటే లిటరేచర్ జనరల్గా చదువుకొని ఆ టాపిక్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అవ్వడం. ద అవైలబిలిటీ ఆఫ్ ద లిటరేచర్ మే బ్రింగ్ ఈజీ ఇన్ ద రీసెర్చ్. Okay, the availability of the literature may bring easy in the research. For this purpose, academic journals, conference, and government reports and library must be studied. General గా ఈ సెకండ్ స్టెప్ లో ఏం చెప్తున్నాడంటే, you have to read what is the topic you are chosen. I mean, ఏ టాపిక్ అయితే మీరు చూస్ చేసుకున్నారో ఆ టాపిక్ మీద మీరు you need to గెయిన్ సమ్ గ్రిప్. ఓకేనండి? అది ఎలాగా, త్రూ ద జనరల్ అవ్వచ్చు, ఐ మీన్ జనరల్స్ ఉంటాయి కదా, బుక్స్, లైబ్రరీలో ఉన్న బుక్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ రికార్డ్స్ ద్వారా కానీ, రిపోర్ట్స్ ద్వారా కానీ, అకాడమిక్ జనరల్స్ ద్వారా కానీ. సో మీరు కొంచెం చదవడం వల్ల మీకు టాపిక్ అనేది, దాని మీద గ్రిప్ అనేది వస్తుంది. ఈ మస్ట్ మీరు చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ టాపిక్ ఏంటి, వాట్ ఈస్ ద టాపిక్ అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది. అదే చెప్తున్నానండి లిటరేచర్ రివ్యూ ఆర్ ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే అంటే. ఓకేనా? ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏం లేదు, ఇట్స్ వెరీ ఈజీ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా, లిటరేచర్ రివ్యూ ఆర్ ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే. సో దీని గురించి చెప్పాలంటే, ఆఫ్టర్ ద ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్, మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద సెకండ్ స్టెప్ ఈజ్ దాట్ ఆఫ్ లిటరేచర్ మోస్ట్లీ కనెక్టెడ్ విత్ ద టాపిక్. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ స్టెప్ ఇన్ దట్ రీసెర్చ్ ప్రాసెస్. రీసెర్చ్ ప్రాసెస్ లో మనకి సెకండ్ స్టెప్ ఇది. సో ఇందులో ఏం చెప్తున్నాడు, మన రీసెర్చ్ టాపిక్ ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఓకేనా, రీసెర్చ్ ప్రాబ్లమ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోస్ట్లీ కనెక్టెడ్ విత్ ద టాపిక్. ఎలా కనెక్ట్ అవుతాం మనం? లిటరేచర్, ఐ మీన్ చదవడం ద్వారా. ఓకేనా? ద అవైలబిలిటీ ఆఫ్ లిటరేచర్ మే బ్రింగ్ ఈజీ ఇన్ ద రీసెర్చ్. సో మీరు దాని గురించి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు రీసెర్చ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. Okay, for the purpose, the availability, okay, ఇది అయిపోయింది. For the purpose, academic journals, conference, and government reports and library must be studied. సో మీరు రకరకాల బుక్స్ అన్ని రిఫర్ చేయడం ద్వారా కానీ, జర్నల్స్ కానీ, అకాడమిక్ జర్నల్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ కాన్ఫరెన్సెస్ అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ద్వారా కానీ, లైబ్రరీస్ ద్వారా కానీ, మీరు ఇవన్నీ చదవడం ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద మీకు అండర్స్టాండింగ్, ఐ మీన్ దాన్ని ఏమంటారో తెలుగు, అవగాహన అనేది వస్తుంది అన్నమాట. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్? థర్డ్ పాయింట్ చూడండి అమ్మా, మేకింగ్ హైపోథెసిస్. ఓకే,
ఒకవేళ మీకు అర్థం కాకపోయినా క్లాస్ కొంచెం స్పీడ్ అయినా చెప్పండి. ఏమా స్లోగా చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో ఉన్నామండి సార్, రైట్? ఒకసారి చూద్దాం ఉండండి, సిలబస్ చూద్దాం. సో ఒకసారి సిలబస్ చూస్తే నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ అయింది, ద రోల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ అయింది, ఎయిమ్స్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ అయింది, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ పర్ రీసెర్చ్ ప్యూర్ రీసెర్చ్ వర్సెస్ అప్లైడ్ రీసెర్చ్ అయింది, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, ఎక్స్ప్లోరేటరీ, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ఎథికల్ ఇష్యూస్ అయింది, బిజినెస్ రీసెర్చ్ అయింది, డిఫైనింగ్ రీసెర్చ్ ప్రాబ్లమ్, స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇవాళ క్లాస్లో స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్ అవగొట్టేసుకున్న తర్వాత టుమారోస్ క్లాస్లో వి విల్ గో ఫర్ ద డిఫైన్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టూ మచ్ టైమ్, సో స్లోగా వెళ్దాం, ఓకేనా? ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండమ్మా, మేకింగ్ హైపోథెసిస్. The development of hypothesis is a technical work depends on the research experiences. The hypothesis is to draw the positive and negative cases and effect aspects of the problem. Hypothesis narrows down the area of your research and keep a researcher on the right path. సో జనరల్గా ఫస్ట్ మీకు హైపోథెసిస్ అంటే మీనింగ్ తెలియాలండి. హైపోథెసిస్ అంటే ఏంటి? హైపోథెసిస్ అంటే ఏంటండి? అది యా ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ మేకింగ్ ఆఫ్ హైపోథెసిస్ అంటే అన్ప్రిడిక్టబుల్. హైపోథెసిస్ అంటే యా ఎగ్జాక్ట్లీ, అలా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ హైపోథెసిస్ అంటే ఏంటంటే లైక్ మీకు ఇది తెలుగులో ఎలా చెప్తారు దాన్ని? ఒక నిమిషం. తెలుగులో చెప్పాలంటే దాన్ని ప్రమేయము అంటారంట, ఓకేనా? హైపోథెసిస్ అంటే జనరల్ గా తెలుగులో ప్రమేయం, బట్ ఇన్ ఇంగ్లీష్ సో ప్రపోజ్డ్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు, సో ఇట్స్ నథింగ్ బట్ ఇన్వాల్వ్మెంట్, ఓకేనా? సో మేకింగ్ ఆఫ్ హైపోథెసిస్ అంటే పరికల్పన తెలుగులో, ఓకేనా? సో ఇక్కడ మనం టాపిక్ చూస్తే మేకింగ్ హైపోథెసిస్ లో ద డెవలప్మెంట్ ఆఫ్ హైపోథెసిస్ ఈజ్ ఎ టెక్నికల్ వర్క్ డిపెండ్స్ ఆన్ ద రీసెర్చ్ ఎక్స్పీరియన్సెస్. మన రీసెర్చ్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా? ఒక రోజు చేస్తారు, సో రెండో రోజు అయ్యేసరికి మీకు ఏమొస్తుంది? 1 డే ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఇక్కడ అదే చెప్తున్నాడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ హైపోథెసిస్ ఈజ్ ఏ టెక్నికల్ వర్క్. ఓకే, మీకు డెవలప్ చేయాలంటే రీసెర్చ్ ని డెవలప్మెంట్ ఆఫ్ హైపోథెసిస్ అంటే మీకు టెక్నికల్ గా, సో ఇట్స్ రిలేటెడ్ టు దట్ టెక్నికల్ వర్క్, ఓకేనా? ఇట్స్ డిపెండెడ్ అపాన్ దట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్సెస్. ద ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ద డెవలప్మెంట్ ఆఫ్ హైపోథెసిస్ ఈజ్ ఏ depends on the research experience. Hypothesis is to draw the positive negative causes and effect aspect of the problem. So hypothesis లో ఏం చేస్తారంటే they are going to draw the positive and negative causes. సో పాజిటివ్ వచ్చినప్పుడు మన కేసెస్ ఎలా ఉంది, నెగిటివ్ వచ్చినప్పుడు మన ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంది. సో ప్రాబ్లం మీద ఉండే ఎఫెక్ట్స్ ని బేస్ చేసుకుని పాజిటివ్ అనేది వీఆర్ గోయింగ్ టు డ్రా ఇన్ దేర్, ఓకేనా? సో హైపోథెసిస్ నారోస్ the area of your research and keep a researcher on the right path, ఓకేనా? సో మీరు అలా డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ టు నో హైపోథెసిస్ నారోస్ డౌన్ ద ఏరియాస్ ఆఫ్ యర్ రీసెర్చ్ అండ్ కీప్ యర్ రీసెర్చర్స్ ఆన్ ద రైట్ పాత్. సో రైట్ పాత్ ఏ ఉంది అనేది యూ విల్ గెట్ టు నో యూజ్డ్ ఆఫ్ దస్ హైపోథెసిస్, ఓకేనండి? సో దిస్ ఈస్ అబౌట్ ద మేకింగ్ హైపోథెసిస్. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ ద రీసెర్చ్ చెప్తాను చూడండి అన్న. మేకింగ్ ఆఫ్ హైపోథెసిస్ అంటే జనరల్గా హైపోథెసిస్ అంటే ఏంటండి? పరికల్పన, అంటే దాన్ని ఏమంటారు? ఇంకా ఒక నిమిషం ఉన్నానమ్మా, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను.
సో ఏంటంటే హైపోథిసిస్ అనే వర్డ్ని ఇక్కడ మార్కెటింగ్ దాంట్లో ఎలా యూజ్ చేస్తారంటే, సో టెల్లింగ్ సంథింగ్ విత్ దట్ ఎవిడెన్స్. ఓకే, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకుని, ఐ మీన్ యు ఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా, ఇలాంటి టైంలో మీరు హైపోథిసిస్ అనే దాన్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, డూ యూ గట్ దట్ ఐడియా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. సో రీసెర్చ్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్, డూయింగ్ రీసెర్చ్. మన ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, రీసెర్చ్ చేయాలంటే సంథింగ్ యూ హ్యావ్ టు డూ దట్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటండి, ఎంక్వైరింగ్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటమ్మా, సో గెటింగ్ టు నో సంథింగ్ రిలేటెడ్ టు యువర్ టాపిక్. అంతే కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తారంటారు. మేము జనరల్ గా ఇప్పుడు ఏదైనా కేసు వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఏంటంటే, సో అబౌట్ దట్ ప్రాబ్లం, మీ ప్రాబ్లం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది, సో దీని సొల్యూషన్ ఏంటి. సో ఇది ఇన్వెస్టిగేషన్ అంటే. టు ఐ మీన్ మీకు ఇంగ్లీష్ లో చెప్పాలంటే టు నో మోర్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ యువర్ ప్రాబ్లం, when it is happened, where it is happened, who are involved in this problem, what are the suggestions, what are the solutions. సో ఇది ఇన్వెస్టిగేషన్ అంటే. సో మేకింగ్ హైపోథిసిస్ అంటే, సో ఇందులో ఎవరైతే ప్రమేయం ఉందో, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, సో ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రపోజ్డ్ ఎక్స్ప్లెనేషన్ మాట ఈ హైపోథిసిస్ అంటే. ప్రపోజ్డ్ ఎక్స్ప్లెనేషన్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లిమిటెడ్ ఎవిడెన్సెస్ యాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో రీసెర్చ్ లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. దిస్ ఇస్ ద క్లూ, సంథింగ్ లైక్ దస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద డెవలప్మెంట్ ఆఫ్ హైపోథిసిస్ ఈజ్ ఏ టెక్నికల్ వర్క్ డిపెండ్స్ ఆన్ ద రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఈ డెవలప్మెంట్ ఆఫ్ ద హైపోథిసిస్ అనేది టెక్నికల్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. The hypothesis is to draw the positive and negative cases on the effects and effect aspect of the problem. మీకున్న ప్రాబ్లమ్ ని, మనకున్న ప్రాబ్లమ్ ని, ఐ మీన్ రీసెర్చ్ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని ది హైపోథిసిస్ అనేవారి హైపోథిసిస్ అంటే దే ఆర్ గోయింగ్ టు డ్రా ద పాజిటివ్ అండ్ నెగటివ్ కేసెస్ అండ్ నెగటివ్ అనేది డ్రా చేస్తారన్నమాట. ఇట్ విల్ ఎఫెక్ట్ టు దట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. ఓకేనండి, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ బేస్ చేసుకుని, ఐ మీన్ రీసెర్చ్ బేస్ చేసుకుని రీసెర్చ్ ప్రాబ్లమ్ కి ఎఫెక్ట్ లాగా. ఓకేనా, ఈ హైపోథిసిస్ లో డ్రా పాజిటివ్ నెగటివ్ కేసెస్ అనే వాటిని డ్రా చేస్తారన్నమాట. హైపోథిసిస్ narrows down the area of a research and keep a researcher on the right path. సో ఈ హైపోథిసిస్ లో ఏమవుతుందంటే, ఎవరైతే రీసెర్చర్ అంటే ఎవరు, ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు రీసెర్చర్స్ అన్నారు అని అంటారన్నమాట. ఈ నెగిటివ్ పాజిటివ్ కేసెస్ అనే వాటిని డ్రా చేయడం వల్ల మనకి రీసెర్చర్ అనేవాడు ఎవరైతే ఐ మీన్ రీసెర్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్ పాత్ అనేది తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ హైపోథిసిస్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ద థర్డ్ పాయింట్? ఐడియా వచ్చింది కదండి ఏమా? Yes, sir. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి కొంచెం. ఐ మీన్ థర్డ్ పాయింట్ అర్థమయ్యాయా, అర్థం కాలేదా, మళ్ళీ చెప్తూ ఉన్నా అంటే చెప్పుకుందాం. అర్థమైంది సార్. Why I'm repeating this much of times, because this question is very very important from this unit particularly. Research steps in research process అంటే క్వశ్చన్స్ ఈ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది. ఓకేనా, మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థం కాలేదు సార్, నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు, క్లాస్ అటెండ్ అవ్వకపోతే నేను ఏం చేయలేనండి. క్లాస్ అటెండ్ అయ్యి అర్థం కాకపోతే మళ్ళీ. ఓకేనమ్మా, సీ ద ఫోర్త్ పాయింట్ హియర్, ప్రిపేరింగ్ ద రీసెర్చ్ డిజైన్. సో మనకి ఇక్కడ ఈ ఇచ్చిన సైడ్ హెడ్డింగ్ ని బేస్ చేసుకుని మనకు కొంత మ్యాటర్ అనేది యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, బేస్డ్ ఆన్ ద గివెన్ సబ్ టైటిల్ యూ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ సైడ్ హెడ్డింగ్, రైట్? యూ కెన్ గెస్. ఎలా గెస్ చేయొచ్చు మనం? ప్రిపేరింగ్ ద రీసెర్చ్ డిజైన్. రీసెర్చ్ చేయడానికి మనకి వీ మస్ట్ హ్యావ్ సమ్ డిజైన్. సో ఈ ఫోర్త్ స్టెప్ లో మనం ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు డిజైన్ దట్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ అలా చేయాలనే దాని గురించి డిజైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ సెటైనింగ్ ద హైపోథిసిస్ ఆఫ్ ఇట్, రీసెర్చ్ డిజైన్ ఈజ్ టు ప్రిపేర్ బై ద రీసెర్చర్. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అయిన తర్వాత సో సెలక్షన్ అయిపోయింది, హైపోథిసిస్ అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రీసెర్చర్ అనేవాడు ఏం చేస్తాడంటే హీస్ గోయింగ్ టు డిజైన్ ద రీసెర్చ్ టు ప్రిపేర్ బై ద
రీసెర్చర్ అనేవాడు రీసెర్చ్ డిజైన్ ని డిజైన్ చేస్తాడు. ఇట్ మే డ్రా ద కాన్సెప్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఇది దేనికి రిలేటెడ్ గా ఉంటది? కాన్సెప్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ బేస్ చేసుకుని ఈస్ గోయింగ్ టు డ్రా దస్ కాన్సెప్చువల్ స్ట్రక్చర్. ఓకేనండి. ఎనీ టైప్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ మే బి మేడ్ డిపెండ్ ఆన్ ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ద స్టడీ. సో మీరు రీసెర్చ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు కదండి, మీ యొక్క టాపిక్ నేచర్ అండ్ టాపిక్ స్ట్రక్చర్ ని పర్పస్ ని బేస్ చేసుకుని రీసెర్చర్ అనేవాడు రీసెర్చ్ డిజైన్ ని డిజైన్ చేస్తాడు అనమాట. ఓకేనా? డిపెండ్ ఆన్ ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ద స్టడీ. దేని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ స్టడీ? వాట్ ఈస్ ద నేచర్ అండ్ పర్పస్ అండ్ స్టడీ ఆఫ్ యువర్ రీసెర్చ్. ఎక్స్క్యూజ్ మీ. Okay, daring or design the information about sources, skill, time, finance is taken into consideration. So we research design చేసేటప్పుడు ఏం చేస్తారంటే they are going to taking something they are going to consideration. ఏంటి? సోర్సెస్, ఇన్ఫర్మేషన్ కానీ, సోర్సెస్ కానీ, స్కిల్స్ కానీ, టైం కానీ, ఫర్ ఫినాన్స్ అండ్ ఓకే ఫినాన్స్, ఇవన్నీ కూడా రీసెర్చ్ డిజైన్ చేసేటప్పుడు ఈజ్ గోయింగ్ టు కన్సిడరేషన్. అంతే కదండి. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మీ టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. సో వాట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ అంటే ఒకటి ప్రైమరీ నుంచి కానీ, సెకండరీ నుంచి కానీ. ప్రైమరీ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో అక్కడ రిలేటెడ్ ఎనీ ఎంప్లాయీస్ అడగడం కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేయడం కానీ, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేయడం కానీ. సో సెకండరీకి వచ్చేసరికి ఏమవుతుంది? జర్నల్స్ ద్వారా కానీ, లెక్చర్స్ ద్వారా కానీ, లేదంటే బుక్స్ ద్వారా డిఫరెంట్ బుక్స్ ని రిఫర్ చేయడం ద్వారా కానీ, లైబ్రరీ నుంచి కానీ, ఇంటర్నెట్ నుంచి కానీ డేటాని కలెక్ట్ చేయడం. ఓకేనా? సో సోర్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎక్కడి నుంచి అయితే డేటా వస్తుందో దాన్ని సోర్స్ అని అంటారండి. ఓకేనా? స్కిల్స్, ఏమేమి స్కిల్స్ కావాలి? కంప్యూటర్ నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా కావాలా, లేదంటే కంప్యూటర్ రిలేటెడ్ ఏమైనా కావాలా, ఎనీ ప్రాబ్లమెటిక్ ప్రోగ్రామింగ్ సైడ్ ఏమైనా స్కిల్స్ అనేవి రిక్వైర్డా, మ్యాన్ పవర్ ఏమైనా రిక్వైర్డా, సో ప్రాజెక్ట్ చేయడానికి. సో ఇలాంటివి. టైం అండ్ ఫైనాన్స్. టైం కానీ, ఫైనాన్స్ అంటే జనరల్ గా తెలిసిందే మీకు. ఫైనాన్స్ అంటే ఏంటమ్మా? మనీ పరంగా మీకు ఏమైనా కావాలా టు డూ దిస్ రీసెర్చ్. ఓకేనండి. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రిపేరింగ్ ద రీసెర్చ్ డిజైన్. Fourth step in the research process. So fourth step మీకు అర్థమైంది కదండి? ఫోర్త్ స్టెప్. సో see the fifth one, sampling. The research, జనరల్ గా sampling అంటే ఏంటండి? శాంపిల్. మనకి ఓల్డ్ గా ఒక సామెత ఉంటుంది తెలుసండి. ఏనా? ఓల్డ్ గా ఒక సామెత ఉంటుంది తెలుసా? అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఏం చేస్తారు? ఒక్క మెతుకు సరిపోతుంది. ఒక్క మెతుకు అనేది ఏంటి అక్కడ? ఎవరో రెస్పాండ్ అవుతున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క మెతుకు అనేది ఏంటండి? శాంపిల్. అంతే జనరల్ గా. ఇప్పుడు మనకి రకరకాల ఏమన్నా ఒక షాప్ కొత్తగా పెడతారు. ఒక షాప్ కొత్తగా పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? షాప్ లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ మనం ఒకటి కొంటాం. మనకి నచ్చిన ఒకటే కొంటాం. ఒకటి వాడి చూస్తాం, ఓకే బాగానే ఉంది ఈ షాప్ లో అని చెప్పేసి. అప్పుడు తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ మీరు వెళ్ళినప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ కొనుక్కుంటారు. అది వాడినప్పుడు ఏమవుతుంది? బాగలేదనుకోండి, సో యూ విల్ నెవర్ గో ఇన్ టు దట్, యూ విల్ నెవర్ విజిట్ దట్ షాప్ అగైన్. అంతే కదండి. సో ఇక్కడ శాంపిల్ అంటే ఏంటంటే మీ ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ రిలేటెడ్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. సో అలాంటప్పుడు ఒక 1000 మంది ఉంటే 1000 మందితోటి మీరు శాంప్లింగ్ అనేది మీరు 1000 మందిని తీసుకోరు. 1000 మందితోటి మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక 100 మెంబర్స్ నో, లేకపోతే ఒక 200 మెంబర్స్ నో మీరు శాంపిల్ కింద తీసుకుంటారు. ఓకేనా? మరి నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఫైనల్ ప్రాజెక్ట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద ఫైనల్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద పిహెచ్డి ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే టాపిక్స్ ఉంటాయి.
కాకపోతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బుక్స్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటంటే నాకు ఏదైతే ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏదైతే కరెక్టో అవి మాత్రమే సెలెక్ట్ చేశాను నేను. సో జనరల్ గా మేబీ మిమ్మల్ని ఒకవేళ మీరు మీ సీనియర్స్ నైనా అడిగి తెలుసుకోండి. మొన్న వైవా జరిగింది కదమ్మా మీకు, ఫైనల్ వైవా జరిగినప్పుడు మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసింది? ఫైనల్ వైవా జరిగేటప్పుడు మీకు 50 మార్క్స్ కండి వైవా వాళ్ళది. మిమ్మల్ని ఏమేం క్వశ్చన్స్ అడిగారు అని అడుగుతారు. సో జనరల్ గా ఎక్స్టర్నల్ ఏమని అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ శాంపుల్ అని అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ శాంపుల్ సైజ్ అని అడుగుతాడు. స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ఉంటది, ఇలాగే ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేసి, వాళ్ళు అది కూడా చూసి చెప్పలేకపోతారు చాలా మంది. సో ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్ శాంప్లింగ్. ఇక్కడ 5th స్టెప్ అండి ఇది. ద రీసెర్చర్ మస్ట్ డిజైన్ ఏ శాంపిల్. ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ టేకింగ్ ఇట్స్ రెస్పాండెన్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఏరియా ఆర్ universe. The sample may be two types. Okay, sample may be two types: probability sample and non-probability sample. Okay na? So ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా, the researcher must design a sample. రీసెర్చర్ అనేవాడికి శాంపిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇట్ ఈస్ ఏ ప్లాన్ ఫర్ టేకింగ్ ఇట్స్ రెస్పాండెంట్. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో 5th వన్ మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. శాంప్లింగ్ 5th స్టెప్ వచ్చి రీసెర్చ్ ప్రాసెస్ లో శాంప్లింగ్. ఈ శాంప్లింగ్ అనేది రీసెర్చ్ ప్రాసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెర్చర్ అనేవాడు తన రీసెర్చ్ డిజైన్ చేసేటప్పుడు ఈ మస్ట్ డిజైన్ ఏ శాంపిల్. ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ టేకింగ్ ఇట్స్ రెస్పాండెంట్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ ఏరియా ఆర్ యూనివర్స్. ఓకే, ఎక్కడైతే తను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడో అక్కడ ఉండే వాళ్ళు, రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంతమందిని కావాలి మనకి టు డూ కండక్ట్ దట్ రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి. సో అలా రెస్పాండెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని ఇక్కడ ఏమంటారు, శాంపిల్ అని అంటారు. ఓకే, దట్ ఈస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఫర్ టేకింగ్ ఇట్స్ రెస్పాండెంట్స్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ ఏరియా ఆర్ యూనివర్స్. ఓకేనా? ద శాంపిల్ మే బి ఆఫ్ టూ టైప్స్. శాంపిల్ అనేది ఎప్పుడు కూడా 2 టైప్స్ కింద ఉంటుంది. ఒకటి ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో జనరల్ గా ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ అసలు ఇవ్వలేదు మీకు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. జనరల్ గా ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి 100 పీపుల్ ఉన్నారు అనుకోండి, ఎవ్రీ పర్సన్ వుడ్ హ్యావ్ odds ఆఫ్ 1 in 100 ఫర్. ఓకేనా? ఒక 100 మందిలో మనకి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ప్రాబబిలిటీ కేసులో. ఓకే, ఇందులో నుంచి మనకి ఎంతమందే కావాలి, ఇందులో నుంచి మనకి ఎంతమందే కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. నాన్ ప్రాబబిలిటీ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఫర్ దట్. ఓకే, సో మీకు టైప్స్ అనేవి ఉంటాయండి, మనకు అవసరం లేదు అవి. జస్ట్ శాంప్లింగ్ అనేది ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, నాన్ ప్రాబబిలిటీకి వచ్చేసరికి ఇది కంప్లీట్లీ ఆపోజిట్ ఫర్ దట్ ప్రాబబిలిటీ అండ్ ఇట్స్ రిలేటెడ్ టు దట్ జడ్జ్మెంట్. సబ్జెక్టివ్ వైజ్ గా జడ్జ్మెంట్ తీసుకుని, ఓకే, సో వీళ్ళు శాంపిల్ సైజ్ అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. అట్ ద స్టేజ్ ఆఫ్ ద రీసెర్చర్ అనేవాడు సెలెక్ట్ చేస్తాడు ఇక్కడ నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ లో. ఓకేనా? అండ్ 6th వన్ చూడండి అమ్మా, డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే అందరికీ తెలిసిందే, కలెక్టింగ్ ద డేటా, అంతే కదండి. సో ఇక్కడ ఇచ్చింది చూడండి, అక్కడ డేటా కలెక్షన్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ రీసెర్చ్.
చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి containing on facts which is from the following two types of researcher. Okay, one is primary data collection and second one is secondary data collection. Okay, so primary data collection ko వచ్చేసరికి primary data may be from the following: experiment, questionnaire, observation, interview. Second data చూడండి, review of literature, official and non-official reports, library reports. ఓకే, సో ఇందాక కూడా మనం చెప్పుకున్నాం డేటా కలెక్షన్ గురించి. సో డేటా కలెక్షన్ అనేది యాజ్ అ రీసెర్చర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ హిమ్ రిగార్డింగ్ దట్ రీసెర్చ్. రీసెర్చర్కి ఈ శాంప్లింగ్ డేటా కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కంటైనింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ విచ్ ఈస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, సో ఈ డేటా కలెక్షన్ బేస్ చేసుకునే ఇతని ప్రాజెక్ట్ అనేది చేయగలడు. ఓకేనా, సో డేటాని కలెక్ట్ చేయడం కూడా, ఇది డేటా కలెక్ట్ చేయడం కూడా దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఇస్ ప్రైమరీ డేటా కలెక్షన్ అండ్ సెకండరీ డేటా కలెక్షన్. ప్రైమరీ డేటా కలెక్షన్ వచ్చేసరికి సింపుల్ అండి, ఇట్స్ వెరీ ఈజీ అండి. క్వశ్చనరీ ద్వారా డేటాని కలెక్ట్ చేయడం, లేదంటే పర్సన్ ని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి ఆ పర్సన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం, లేదంటే మీరే ఆ పర్సన్ ని అబ్జర్వ్ చేసి, ఓకేనా, అబ్జర్వ్ చేసి డేటా అనే దాన్ని కలెక్ట్ చేయడం, ఎక్స్పెరిమెంట్ ద్వారా డేటా అనే దాన్ని కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు ప్రైమరీ డేటా కలెక్షన్ లోకి వస్తాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్. మీకు ఫైనల్ వరకు ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎంబీఏ ఫినిష్ అయ్యే వరకు ఈ స్టెప్స్ అనేవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దిస్. Even if you are in a finance, if you are in market, if you are HR, if you are IT also, these steps are common for your project. ఓకేనండి, సో ప్రైమరీ డేటా కలెక్షన్ అంటే అర్థమైంది కదా. ఎవరైనా ఒకరు చెప్పండి. సో ఓకే, సెకండరీ డేటా కలెక్షన్ ఒకసారి చూడండి అమ్మా, ఆ తర్వాత మమ్మల్ని అడుగుతాను. సో సెకండరీ డేటా కలెక్షన్కి వచ్చేసరికి రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఒక డేటా అంటే ఏదైనా ఒక స్టడీ చేయడం, ఒక మెటీరియల్ ని స్టడీ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం. అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం. ఫైనల్లీ లైబ్రరీ నుంచి బుక్స్ కలెక్ట్ చేసుకుని లైబ్రరీ అప్రోచ్ ద్వారా మీరు డేటా అనేది కలెక్ట్ చేయడం. దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా కలెక్షన్. ఓకే, నౌ టెల్ మీ ఎనీ వన్ ఆఫ్ యూ, what is data collection? How many types are there in a data collection? There are two types of data collections are there: primary data collection and secondary data collection. Primary What data is there in the collection లో primary data ఎక్కువ collection? మనకి చెప్పండి, పర్వాలేదు, ఎలా చెప్పినా it పర్వాలేదు. is like primary data collection is all about how to do experiment for first primary starting time, then observation is included in it. That is all. And in coming to secondary data collection, it is having next part of the primary, that means reviewing and reporting and collecting the data into some like a library approach. Any one of you? That's it, sir. వెరీ గుడ్. ఎనీ వన్ ఆఫ్ యూ? ఎలా చెప్పినా పర్వాలేదండి, మీరు ఎలా చెప్పినా పర్వాలేదు, మీకు ఏం అర్థమైతే అది చెప్పండి. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తానంటే దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అంటిల్ యువర్ ఎంబీఏ ఫినిష్డ్. మిమ్మల్ని వదలవు. ఇంకా ఉన్నారు కదండి మన దాంట్లో 10 మెంబర్సే ఉన్నారా ఈరోజు? మా చంప, మానస, మౌనిక, హసీనా, హర్ష, పావని, శివ, శ్రావణి. ఇది చెప్తేనే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తానండి. వాట్ ఈస్ డేటా కలెక్షన్? హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? చెప్పాలి. శివ మీరు చెప్పండి, డేటా కలెక్షన్ అంటే ఏంటి? అందులో ఎన్ని టైప్స్ ఉంటాయండి? శివ ప్లీజ్ రెస్పాండ్. డేటా కలెక్షన్ అంటే ఏంటమ్మా? చెప్పండి, పర్వాలేదు, ఎలా చెప్పినా పర్వాలేదు.
అసలు మీకు ఏం అర్థమైందో జస్ట్ వన్ లైన్ లో చెప్పండి, తెలుగులో చెప్పండి, నో ప్రాబ్లం. జస్ట్ వన్ లైన్ లో చెప్పండి. మీరు చెప్పడం వల్ల మిగతా వాళ్ళకి డేటా తెలుస్తుందండి. కలెక్షన్ అంటే చెప్పండి. డేటా కలెక్షన్ అంటే ప్రాజెక్ట్ కి మనకు కావాల్సిన డేటాని మనం బయట వెబ్సైట్ నుంచి కానీ బయట మాన్యువల్ గా ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళి కానీ కలెక్ట్ చేసుకోవడం అలా సార్ డేటా కాదు, కలెక్షన్. కాదు, అది కరెక్టే. సరే చెప్పండి, కంటిన్యూ చేయండి. అది 2 types గా ఉంటుంది. చెప్పండి సార్, ఏదో అంటున్నారు. లేదమ్మా, చెప్పు ప్రైమరీ అండ్ కరెక్టే. సెకండరీ సార్. ప్రైమరీ డేటా అంటే ప్రైమరీ డేటా అంటే ఎక్స్పెరిమెంట్ అండ్ క్వాలిటేటివ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ సెకండరీ డేటా అంటే అంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్, అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ రిపోర్ట్స్, లిటరల్ అప్రోచ్ సార్, లైబ్రరీ అప్రోచ్ సార్. లైబ్రరీ అప్రోచ్ అంటే లైబ్రరీ అప్రోచ్ అంటే సార్ బుక్స్ నుంచి తీసుకునేది సార్. ఓకే. సో ఎస్, వెరీ గుడ్. మనం బుక్స్ మీరు నుంచి చెప్పింది తీసుకునేది చాలా లైబ్రరీ అప్రోచ్ 100% అంటారు కరెక్ట్ సార్. అండి. సో డేటా కలెక్షన్ అనేది యాజ్ అ రీసెర్చర్ హీ మస్ట్ పర్ఫార్మ్ దిస్ టాస్క్. ఓకేనా? రీసెర్చర్ ఎవరైతే ఉంటారో అతను కంపల్సరీగా చేయాల్సిన టాస్క్ ఇది రీసెర్చ్ లో. ఓకేనా? రీసెర్చర్ అంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళని రీసెర్చర్ అని అంటారు. ఓకే, రీసెర్చర్ ఎవరైతే ఉంటారో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ హిమ్ టు కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హిస్ project. In this data collection, there are 2 types of data collections are there. One is primary data and second one is secondary data collection. In this primary data collection, through the experiment, if we conduct any experiment in that in a workplace or any other areas related to his project, okay, through the experiment he can collect the data from there, and through the questionnaire, to prepare a questionnaire and giving that questionnaire to that employees to ask them to fill up that questions, answer that questions. Okay, after that he will collect that all the questionnaires. Based on that, from that he is getting some knowledge, I mean from that he is getting some information from that questionnaires. Okay, that is second type. And third one is observation. In the workplace, how the employees are working, is they getting the salary or not, is the performance is good or not. So because of based on this observation he can get some knowledge, I mean he can get some information. Okay nandi? So finally interview, to asking the questions to that employees directly in the workplace. So ilaga ee stages అనేది వాటి ద్వారా సో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. దట్ ఈస్ ప్రైమరీ డేటా కలెక్షన్. సో సెకండరీ డేటా కలెక్షన్ వచ్చేసరికి either it is a library approach, official and non-official reports, and review of literatures. So రిలేటెడ్ యువర్ టాపిక్ కి లిటరేచర్ ఏవైతే రివ్యూస్ ఉంటాయో దాంట్ల ద్వారా కానీ మీరు వాటిని చదివి వాటిని అర్థం చేసుకోవడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఓకే. అండ్ అఫీషియల్లీ నాన్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ టు యువర్ గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి కానీ ఏవైతే రిలేటెడ్ టు యువర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చదివి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. లైబ్రరీ అప్రోచ్ అంటే గెట్ into that library and so many books are there, to bring all the books and getting the information from that. Okay, this question is very. And see the next one, data analysis. Data analysis అంటే మీరు డేటా కలెక్ట్ చేసిన డేటాని మీరు అనలైజ్ చేయడం అంటే తెలుసుకోవడం దాని గురించి కలెక్ట్ చేసిన డేటాని. సో when data is collected, it is forward for analysis, which is the most technical job. Data analysis may be divided into 2 main categories. One is data processing and data exposition. So data analysis అంటే ఏంటంటే డేటాని కలెక్ట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ స్టెప్. ఓకే, అనలైజ్ చేయడం, ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడం. దిస్ ఇస్ అ technical job. Data analysis may be divided into 2 types. Okay, one is data processing and second one is data exposition. So data process loki chudandi amma, data processing loki it is subdivided into the following: data editing, data coding, data classification, data tabulation, data presentation, and
మెజర్మెంట్స్. ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో, కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని డేటా ప్రాసెసింగ్ అంటే మేబీ ఎడిటింగ్ చేయడం కానీ, లేదంటే కోడింగ్ చేయడం కానీ, డేటాని క్లాసిఫై చేయడం కానీ, లేదంటే ఎక్కువగా ఒకవేళ డేటా ఉంటే దాన్ని కట్ చేయడం, లైక్ సంథింగ్ అలాగమాట. టాబులేషన్ అండ్ డేటా ప్రెజెంటేషన్ అండ్ డేటా మెజర్మెంట్స్. ఓకేనా? డేటా ప్రాసెసింగ్ అంటే ఇవి వస్తాయి అందులోకి. ఏ వస్తాయి? డేటా ఎడిటింగ్, డేటా కోడింగ్, డేటా క్లాసిఫికేషన్, డేటా టాబులేషన్, డేటా ప్రెజెంటేషన్ అండ్ డేటా మెజర్మెంట్స్. సో మీరు దీన్ని డయాగ్రామ్ కింద డ్రా చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డేటా ప్రాసెసింగ్. డేటా ఎక్స్పోజిషన్. డేటా ఎక్స్పోజిషన్ హ్యాస్ ద ఫాలోయింగ్ సబ్ కేటగిరీస్. వన్ ఇస్ డిస్క్రిప్షన్ వైజ్ గా కానీ, ఎక్స్ప్లెనేషన్, నరేషన్, కన్క్లూజన్, ఫైండింగ్స్, రికమెండేషన్స్ అండ్ సజెషన్స్. ఓకే, సో డేటా ఎక్స్పోజిషన్ అంటే ఇది. ఏముంటుంది డేటా ఎక్స్పోజిషన్స్ లో? డిస్క్రిప్షన్ కానీ, ఎక్స్ప్లెనేషన్, నరేషన్ అంటే చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ కన్క్లూజన్, ఫైండింగ్స్, రికమెండేషన్ అండ్ సజెషన్స్. దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డేటా ఎక్స్పోజిషన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అర్థమైంది కదండి? ఓకేనా? సో ద Yes, sir. ninth one, hypothesis testing. Excuse me. Research data is then forward to test the hypothesis. Do the hypothesis are related to the facts or not? To find the answers, the process of testing hypothesis is undertaken, which may result in accepting or rejecting the hypothesis. So research data ఏదైతే ఉందో, ఓకే, సో రీసెర్చ్ డేటాని ఫార్వర్డ్ టు ద టెస్ట్ ద హైపోథెసిస్. ఓకే, మీరు ఇచ్చిన రీసెర్చ్ డేటా ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ డేటా అనేది కరెక్టా కాదా అనేది టెస్ట్ చేయడం. డూ ద హైపోథెసిస్ ఆర్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్స్ ఆర్ నాట్. ఓకే, ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నవి, ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్స్ అనేవి లేవు అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. డూ దట్ హైపోథెసిస్ అంటారు దీన్ని. ఓకే, ఈ డూ ద హైపోథెసిస్ అంటే ఏంటంటే దీనికి రిలేటెడ్ అంటే ద ఫ్యాక్ట్స్ ఆర్ నాట్. To find the answers, the process of testing hypothesis is undertaken, which may result in accepting or rejecting the hypothesis. కంప్లీట్ గా ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరు కలెక్ట్ చేసిన డేటా కరెక్టా రాంగా అనేది టెస్ట్ చేసుకోవడం. ఓకేనండి? జనరలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ద యాక్సెప్టబుల్ హైపోథెసిస్ ఈస్ పాసిబుల్ ఫర్ రీసెర్చర్ టు అరైవల్ at the process of generalization or to make theory. Some types of researchers has no hypothesis, for which researchers depends upon the theory which is known as interpretation. So ఇక్కడ జనరలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ లో ఏం చెప్తున్నాడంటే హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయడానికి పాసిబుల్ ఫర్ రీసెర్చర్స్ టు అరైవల్ అట్ ద ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ or to make theory. ఓకేనండి? సో మీరు దిస్ ఇస్ ద 10th పాయింట్ అండి. ఈ 10th పాయింట్ లో ఏం చెప్తున్నాడంటే మీరు ఇక్కడ టెస్ట్ చేస్తారు హైపోథెసిస్, కలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ డేటా, రీసెర్చ్ డేటాని. సో ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ది దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా. ఓకే, ఈ హైపోథెసిస్ ని యాక్సెప్టబుల్ అవునా కాదా అని దాన్ని ఏం చేస్తారు ఇక్కడ జనరలైజేషన్ చేస్తారు. ఓకే, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఆర్ టు మేక్ థియరీ. దాని గురించి ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు మేకింగ్ ద థియరీ. ఓకే, హైపోథెసిస్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా వాళ్ళు జనరలైజేషన్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, రీసెర్చ్ డేటాని హైపోథెసిస్ చేస్తారండి. కరెక్టా కాదని చెప్తారు. సో కరెక్టా కాదని చెప్పిన తర్వాత ఆ చెప్పిన రిజల్ట్ ఏదైతే ఉందో యాక్సెప్టబుల్ హైపోథెసిస్ ఇస్ పాసిబుల్ ఫర్ రీసెర్చ్ టు అరైవ్ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ ఆర్ టు మేక్ థియరీ. ఓకేనా? అండ్ సమ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ హ్యాస్ నో హైపోథెసిస్. కొన్ని రీసెర్చెస్ లో ఏంటంటే వాళ్ళు సంథింగ్ లైక్ అలాగా హైపోథెసిస్ లైన్స్ అనేవి వాళ్ళకి ఉండవు. ట్రూ పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ లైన్స్ అనేవి వాళ్ళు డ్రా చేసుకోరు. ఇందులో పాజిటివ్ కేసెస్ ఇవన్నా, నెగిటివ్ కేసెస్ ఇవన్నా అని చెప్పి హైపోథెసిస్ లైన్స్ అనేవి వాళ్ళు డ్రా చేయరు. సమ్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ హ్యాస్ నో హైపోథెసిస్. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఫర్ విచ్ రీసెర్చెస్ డిపెండ్స్ అపాన్ ద థియరీ విచ్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. ఓన్లీ థియరీ మాత్రమే ఉంటుంది కొన్ని రీసెర్చెస్ లో. అలాంటివన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్తాయి. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద జనరలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జనరలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే యాక్సెప్టబుల్ హైపోథెసిస్ ఏవైతే ఉంటాయో ఈజ్ పాసిబుల్ ఫర్ రీసెర్చ్ టు అరైవ్. ఓకేనా?
హైపోథిసిస్ లో జనరలైజేషన్ యాక్సెప్టబుల్ హైపోథిసిస్ అన్ని కూడా పాసిబుల్ ఫర్ రీసెర్చ్ టు అరైవల్ అట్ ద ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్. ఓకే, మేకింగ్ థియరీ. సో సమ్ టైప్ ఆఫ్ రీసెర్చెస్ లో ఏంటంటే హైపోథిసిస్ అనేవి ఉండవు. సో అలాంటి రీసెర్చెస్ అన్ని కూడా డిపెండ్స్ అపాన్ ద థియరీ వర్క్. థియరీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, విచ్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. వాటి ఇంటర్ప్రిటేషన్ అనే అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్. జనరల్ గా ఫైనల్ గా మనం ఏం చేస్తాం, రిపోర్ట్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అంటే రీసెర్చర్ షుడ్ ప్రిపేర్ ఎ రిపోర్ట్ ఫర్ విచ్ హీ హ్యాస్ డన్ ఇన్ హిస్ వర్క్. హీ బెస్ట్ కీప్ ఇన్ హిస్ మైండ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఇక్కడ రీసెర్చర్ అనేవాడు ఏం చేస్తాడంటే తన రీసెర్చ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హీ మస్ట్ ప్రిపేర్ ఎ రీసెర్చ్ రిపోర్ట్. సో రిపోర్ట్ డిజైన్ ప్రైమరీ స్టేజ్ లో రిపోర్ట్ ఎలా డిజైన్ చేస్తారు? ద రిపోర్ట్ షుడ్ క్యారీ ఎ లిటిల్ brief introduction of the problem and background followed by the acknowledgement. These should be a table of contents, graphs and charts. Sorry, ఇక్కడ spelling mistake అండి. Okay, I will correct it. So report design primary stage అంటే సో ప్రైమరీ స్టేజ్ లో ఏం చేస్తారు, రిపోర్ట్ ఎలా డిజైన్ చేస్తారు? ఈస్ గోయింగ్ టు క్యారీ అ టైటిల్, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాబ్లమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫాలోడ్ బై ద అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా, అక్నాలెడ్జ్మెంట్ అనేది కంపల్సరీగా మనం పెట్టాలి ఎందులోని, రిపోర్ట్ లో. సో టైటిల్ అనేది ఉండాలి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండాలి. ఓకే, అండ్ దే షుడ్ బి టేబుల్ ఆఫ్ కంటెంట్స్, చార్ట్స్, గ్రాఫ్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. మెయిన్ టెక్స్ట్ ఆఫ్ ద రిపోర్ట్, మెయిన్ టెక్స్ట్ ఏం పెట్టాలి? ఇట్ షుడ్ కంటైన్ ఆబ్జెక్టివ్స్, హైపోథెసిస్, ఎక్స్ప్లెనేషన్ అండ్ మెథడాలజీ ఆఫ్ ద రీసెర్చ్. ఏ మెథడ్స్ యూజ్ చేసాం మనం రీసెర్చ్ చేయడానికి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, హైపోథిసిస్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేవి అన్ని పెట్టాలి. ఇట్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ చాప్టర్స్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ సెపరేట్ టైటిల్ అండ్ విచ్ సమ్మరీ ఆఫ్ ద ఫైండింగ్ షుడ్ బి అన్లిస్టెడ్. సో ప్రతిదీ కూడా మన చాప్టర్స్ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసిన చాప్టర్స్ లో ప్రతిదీ కూడా టైటిల్ అనేది ఇవ్వాలి. ఓకేనా, టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ ప్రకారంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాప్టర్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ద లాస్ట్ సెక్షన్ వుడ్ బి క్లియర్లీ ఆఫ్ కన్క్లూజన్ టు షో ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టడీ. ఓకేనా, లాస్ట్ లో ఏంటంటే మెయిన్ థీమ్ ఏదైతే ఉందో దాని గురించి, స్టడీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, క్లోజింగ్ ద రిపోర్ట్. After the preparation of the report, the last step in business research process contain of bibliography, reference, appendices, index and maps or charts for illustration. For this purpose of the information should more clear. ఓకేనా, సో క్లోజింగ్ ద రిపోర్ట్ లో ఏం ఉండాలంటే ఇది లాస్ట్ స్టెప్. ఓకేనా, ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్ లో క్లోజింగ్ అనేది లాస్ట్ స్టెప్. ఇందులో ఏం పెడతారు? ద బిజినెస్ రీసెర్చ్ ప్రాసెస్ కంటైన్స్ ద బిబ్లియోగ్రఫీ అనేది పెట్టాలి. అండ్ బిబ్లియోగ్రఫీ అంటే ఏంటండి? సో వాట్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ రిఫర్డ్ ఫర్ దట్ రీసెర్చ్? ఏమైనా వెబ్సైట్ లో ఏమైనా రిఫర్ చేశారా, బుక్స్ ఏమైనా రిఫర్ చేశారా అనేవి బిబ్లియోగ్రఫీలోకి వస్తాయి. రిఫరెన్స్ ఎక్కడి నుంచైనా తీసుకున్నారా? అపెండిసిస్ అంటే ఏమా? సార్ ఏంటమ్మా రిపోర్ట్ లో బిబ్లియోగ్రఫీ అంటే ఎగ్జాక్ట్లీ. బిబ్లియోగ్రఫీ అంటే ఎందుకు పెట్టారు? విచ్ వెబ్సైట్స్ యూ హ్యావ్ టు రిఫర్ అనేది బిబ్లియోగ్రఫీలోకి వస్తుంది. అపెండిసిస్ లోకి ఏమొస్తుంది? అపెండిసిస్ లోకి ఏమొస్తుందండి? విచ్ అదర్ యూ హ్యావ్ చూస్. మరి బిబ్లియోగ్రఫీలోకి ఏమొస్తుంది? ఏ వెబ్సైట్ నుంచి డేటా తీసుకున్నాం సార్? ఓన్లీ అదే వస్తుందా, బుక్స్ రాదా? వస్తుంది సార్. సోర్స్ ఏంటంటే అపెండిసిస్ అనేది చాలా మంది యూజ్ చేయరు, ఆథర్స్ అనేవి పెట్టరు, బిబ్లియోగ్రఫీలోనే పెట్టేస్తారు. ఓకేనా, ఇండెక్స్ అండ్ మ్యాప్స్ ఆర్ చార్ట్స్ ఫర్ ఇలస్ట్రేషన్. ఫర్ దిస్ పర్పస్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ మోర్ క్లియర్. ఓకేనా, దిస్ ఇస్ ద క్లోజింగ్ ద రిపోర్ట్.
సో మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు అనేది పెట్టొచ్చు. జనరల్గా ఏంటంటే ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ఇవే పెడతారండి, మెన్షన్ చేస్తారు ఇవే. ఓకేనా? సో ఆల్రెడీ టైమ్ ఇస్ 10:02. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ నౌ. సో టుమారో వి విల్ డిస్కస్. ఓకే, ఇవాళ క్లాస్ ఎలా ఉందండి, అర్థమైందా? హలో, ఎస్ సార్ అర్థమైంది సార్. బాగానే ఉంది కదండి, ఇలా స్లోగా చెప్పుకుంటే సరిపోతుంది కదా మీకు. థ్యాంక్ యూ. ఐఎమ్ స్టాపింగ్ దట్. యూ హ్యావ్ అ క్లాస్ ఇన్ 10 o'clock, రైట్? థ్యాంక్ యూ సార్.